ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? కొంచెం వీడియోస్ పోస్ట్ చేయడం లేట్ అయిపోతుంది, కొంచెం కుదరటం లేదు. ఎందుకంటే మా ఛానల్ సబ్స్క్రైబర్స్ కౌంట్ చాలా తక్కువగా చూపిస్తుంది. అందరూ సబ్స్క్రైబ్ చేస్తున్నారు, కాకపోతే కొంతమంది పర్సనల్గా కూడా మెసేజ్ పెట్టారు మేము సబ్స్క్రైబ్ చేసుకున్నామని. కాకపోతే అది ఎందుకన్నా మాకు సబ్స్క్రైబర్స్ కౌంట్ తక్కువ చూపిస్తుంది. దానివల్ల ఆ టెక్నికల్ ప్రాబ్లం వల్ల దాని మీద కొంచెం చూసుకుంటూ మేము పోస్ట్ చేయడం కూడా లేట్ అయిపోతుంది. చాలా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము మాకు సాధ్యమైనంత వరకు. ఇలా సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా తక్కువ చూపించడం వల్ల కొంచెం బాధగా అనిపిస్తుంది. పోస్ట్ చేస్తున్నా కొంచెం టైం గడిచిపోతున్నా కూడా, సబ్స్క్రైబర్స్ అవుతున్నా కూడా మాకు కౌంట్ చూపించకపోయేసరికి కొంచెం ఇబ్బందిగా ఉంది. దీని గురించి ఎవరికన్నా ఏమైనా తెలిస్తే మాకు కొంచెం కమెంట్స్ రూపంలో ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలో కొంచెం చెప్పండి ప్లీజ్. ఈరోజు వీడియోలో నేను ఒక రెసిపీ చూపించబోతున్నాను. అది ఏంటంటే బేబీ పొటాటోస్తో ఒక రెసిపీ చూపించబోతున్నాను. ఇదిగోండి బేబీ పొటాటోస్. ఇప్పుడు బేబీ పొటాటోస్ అన్ని చోట్ల అవైలబుల్గానే ఉంటున్నాయి, అందరికీ దొరుకుతున్నాయి. అంతకుముందు అంటే బేబీ పొటాటోస్ అని సపరేట్గా అలా ఏమీ దొరికేవి కాదు. ఇప్పుడు అంటే ప్రతి ఒక్కటి అన్నీ దొరుకుతున్నాయి, ఇబ్బంది ఏమి ఉండట్లేదు. ఎక్కడైనా ఏ ఐటమ్ అయినా ఈజీగా దొరుకుతుంది మనకి. ఫస్ట్ మనం వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసి ఉడికించుకొని ఉంచుకోవాలి మనం. ఇవన్నీ బేబీ పొటాటోస్ వాష్ చేసేసాను. వాష్ చేసేసి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో పోసి వాటర్ కూడా పోసాను. మనకి ఉడకడానికి వాటర్ కొంచెం పోసుకోవాలి కదా, వాటర్ పోసేసాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసేసుకొని ఇంకా మూత పెట్టుకొని విజిల్స్ రానిచ్చుకోవాలి. ఒక 5 విజిల్స్ అలా రానిచ్చేస్తే సరిపోతుంది. 5 కాకపోయినా ఒక 3 or 4. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు కదా, తెలుస్తుంది కదా అందరికీ, అలా అంతే. ఇప్పుడు ఇవి ఉడికేలోపు మనం దీనికి సంబంధించిన వేరే ఐటమ్స్ కావాల్సి ఆనియన్స్, కొంచెం ఆనియన్స్ కొన్ని అలా కావాలి, అవి కటింగ్ అలా. ఇప్పుడు స్టవ్ మీద మనకి పొటాటోస్ ఉడుకుతున్నాయి, ఈలోపు మనం ఆనియన్స్ కట్ చేసుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుందండి. ఆనియన్స్ కట్ చేస్తుంటే కళ్ళలో నీళ్ళు మామూలుగా రావట్లేదు అసలుకి. ఇప్పుడు అన్ని పచ్చిపాయలే వస్తున్నాయి బాగా. అంతకుముందు అయితే ఎండుపాయలు కొంచెం అలా ఉండేవి. ఆ ఎండుపాయలు అయితే అంత మనకి కళ్ళలో వాటర్ ఏమంత అనిపించవు, అంతగా రావు. ఇప్పుడు అసలు ఆనియన్ కట్ చేయాలంటేనే ఎంత మండుతున్నాయి అంటే కళ్ళు తట్టుకోలేకపోతున్నాము. ఇప్పుడు ఏముందండి, వెంటనే పండించేసి తెచ్చేయడం, అన్ని కల్తీలు అలా అలా అమ్మేస్తా ఉన్నారు కదా, అంతా కల్తీ ఫుడ్ అయిపోయింది బాగా. ఇక్కడ చూసిన కల్తీ ఫుడ్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అలా అన్ని ఇప్పుడు చూసిన మనకి ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ అలా ఈ కల్తీ ఫుడ్ వల్ల మెయిన్ ప్రాబ్లం అదే. వీటిని ఆనియన్స్ని కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు పొటాటోస్ ఉడికిపోయినాయి, మనకి 5 విజిల్స్ వచ్చేసినాయి, ఆఫ్ చేసేసాను నేను. ఆ తర్వాత మనం ఇప్పుడు నాన్ స్టిక్ కడాయి ఒకటి తీసుకొని కడాయి తీసుకొని దాన్ని అది వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్నాక దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 to 3 గంటలు, 2-3 గంటలు ఆయిల్ పట్టింది దీనికి. కొంచెం ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కినాక మనం తాలింపు గింజలు వేసుకోవాలి, పోపు దినుసులు. ఈ బేబీ పొటాటోస్ రెసిపీ అది బేబీ పొటాటోస్తో ఫ్రై చేసుకోవడం అండి. అది చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పొటాటోస్ అంటే అందరికీ ఇష్టంగానే ఉంటుంది కదా, ఎవరు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిపోయింది. దీంట్లో ఫస్ట్ ఒక స్పూన్ పచ్చి శనగపప్పు, అంటే ఇవి చిన్న స్పూన్స్ మనకి తాలింపు గింజల బాక్సులు పోపు డబ్బాలు వస్తున్నాయి కదా అవి. ఒక స్పూన్ చాయ్ మినపప్పు, ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం ఆవాలు. ఆవాలు ఎక్కువ వేయలేదు, ఒక 1/2 స్పూన్ కొంచెమే వేసాను. ఆవాలు ఎక్కువగా వేసుకోకూడదు అని అంటారు, ఎందుకంటే ఒకసారి మా తోడు కోడలు ఆవాలు ఎక్కువగా యూజ్ చేయకూడదు,
మనకి జీర్ణశక్తికి ఆవాల్ని బ్రేక్ చేసేంత కెపాసిటీ ఉండదు. అది ఏదైనా డైజెస్ట్ చేసి గింజల్ని బ్రేక్ చేయలేదు అని ఒకసారి చెప్పింది తను. అప్పటి నుంచి కొంచెం తగ్గించే వాడుతున్నాను. ఒక ఎండుమిర్చి స్లిట్ వేసుకోవాలి. స్లిట్ చేసి ఇవన్నీ వేయించుకోవాలి. ఇవన్నీ వేగిపోయినాయి. వేగినాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే కరివేపాకు నేను పీసెస్గా కట్ చేసేసాను. కట్ చేసి వేసుకుంటున్నాను కరివేపాకు. వాటితో పాటు కొంచెం పుదీనా కూడా వేస్తున్నాను. నాకు పుదీనా ఇంట్లో ఉంటే నేను ఎక్కువగా పుదీనా వాడుతూ ఉంటాను. అన్నింటిలోకి కొంచెం వేస్తూ ఉంటా. ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం ఎక్కువగానే వేస్తున్నా. పుదీనా కట్ చేసేసాను, వాష్ చేసి కట్ చేసేసాను. దీన్ని కొంచెం తడిగా ఉంది, అందుకే ఇంత చిక్క బాగా సౌండ్ వస్తుంది. అది కొంచెం ఫ్రై అయినాక జస్ట్ ఊరిగా లైట్గా ఫ్రై అయినాక మనం ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆ బేబీ పొటాటోస్ ఫ్రైకి అవి చిన్న చిన్న పొటాటోస్ కాబట్టి మనం చూసుకొని ఒక్కొక్కరికి ఒక 5, 6 అని 4, 5 అని అలా చూసుకొని వేసుకోవచ్చు. లేకపోతే ఒక పావు కేజీ సుమారు అలా చూసి చేసుకోవచ్చు. దానికి సరిపడా ఒక 2 or 3 ఆనియన్స్ కానీ లేదంటే 3 to 4 ఆనియన్స్ కానీ అలా వేసుకోవచ్చు. ఎవరి టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళు చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం వేగాలి. అందరికీ తెలిసిన చిట్కానే ఆనియన్స్ వేగడానికి కొంచెం మనం సాల్ట్ చల్లుకుంటాం అంతే. ఆ సాల్ట్ చల్లితే ఏంటంటే త్వరగా వేగిపోతాయి మనకి. ఆనియన్స్ వేగుతూ ఉంటాయి. ఇవి వేగేలోపు పొటాటోస్ ఉడికిపోయినాయో చూసుకొని వాటిని పీల్ చేసేసుకొని ఉంచుకుందాం మనం. ఇంకా విజిల్ పోలేదు. ఈ బేబీ పొటాటోస్ ఫ్రైతో పాటు నేను ఇప్పుడు టమాటో రసం చేయబోతున్నాను. టమాటో రసం కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. టమాటో రసం కూడా అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపించబోతున్నాను నేను ఇప్పుడు టమాటో రసం ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ దానికోసం ఒక 6 టమాటోస్ తీసుకున్నాను నేను. ఈ 6 టమాటోస్ని ఒక గిన్నెలో వేసుకోండి. కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇవి వాటర్లో ఉడికించుకోవాలి టమాటోస్ ముందు. అవి మునిగేలాగా చూసి మనం వాటర్ పోసుకోవాలి టమాటో రసానికి. ఫస్ట్ టమాటాలు ఉడికించుకోవాలి. అవి వెంటనే ఉడికిపోతే ఒక 5 to 10 minutes లో వెంటనే టమాటోస్ ఉడికిపోతాయి. ఇదిగోండి ఇంకా బేబీ పొటాటో ఫ్రైకి ఆనియన్స్ ఒక పక్క వేగుతూ ఉన్నాయి. మనకి ఒక పక్క టమాటోస్ కూడా ఉడుకుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది విజిల్ పోయిందో చూస్తే విజిల్ పోయింది. ఇప్పుడు పొటాటోస్ పీల్ చేసి తీసుకున్నాము. ఆ పొట్టు వండి చేసుకున్నాము. వీటిని చల్లటి నీళ్ళల్లో పోసి ఇప్పుడు పొట్టు వంచుకుందాము. ఇదిగోండి పొటాటోస్ అన్ని నేను పీల్ చేసి పెట్టేశాను. ఇప్పుడు ఆనియన్స్ కూడా ఒక పక్క మనకి ఫ్రై అయిపోతా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి ఆనియన్స్ కూడా మనకి. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై అయినాక మనం దీనికి సరిపడా ఉప్పు, ఇందాక ఆల్రెడీ పొటాటోస్లో కొంచెం వేసాము, ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం వేసాం కదా, చూసుకొని వేసుకోవాలి. కొంచెం కారం మన టేస్ట్ తగ్గట్టు. ఎక్కువగా కావాలంటే ఎక్కువగా, నార్మల్గా అంటే నార్మల్గా. ఆ తర్వాత కొంచెం పసుపు,
కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇంకా గరం మసాలా, వీటికి గరం మసాలా అవి కూడా చూసుకొని ఇంకా వేసుకోవడమే, ఎవరి టేస్ట్ తగ్గట్టు కావాలి. ధనియా పౌడర్, ఇవన్నీ సుమారుగా ఒక స్పూన్ అలాగా పడతాయి అన్నీ. కొంచెం జీరా పౌడర్, ఆనియన్స్ ఫ్రై అయినాక ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా అన్నీ చూసుకొని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకుందాము అన్నీ. మనం ఇప్పుడు ఈ స్పైసెస్ అన్ని మగ్గేలోపు ఒక ఫోర్క్ తీసుకొని పొటాటోస్ ఇందాక పీల్ చేసి పెట్టుకున్నాం కదా, వాటికి ఇలా కొంచెం హోల్స్ లాగా దీంతో గుచ్చుకొని ఇలా ఉంచుకోవాలి. హోల్స్ లాగా కొంచెం చేసుకున్నామంటే ఇప్పుడు ఈ మసాలా అంతా ఈ పొటాటోస్ లో కూడా కొంచెం పడుతుంది. హోల్స్ లాగా అది ఏర్పడి మనం దాంట్లో వేసిన స్పైసెస్ అన్ని ఇందులోకి వెళ్ళి కొంచెం బాగుంటది టేస్ట్. దీనికి కూడా పడతాయి, అప్పుడే కదా టేస్ట్ గా అనిపించేది. మనకి త్వరగానే అయిపోతుంది. మనకి పొటాటోస్ ఉడకడము, ఆనియన్స్ వేయడము ఇందులో లేట్ అయ్యేది అంతే, ఏం లేదు. పొటాటోస్ కూడా ఎంతసేపు అండి పొయ్యి మీద, వెంటనే ఉడికిపోతాయి. విజిల్స్ రావడమే కదా లేట్. మనం ప్రెషర్ కుక్కర్ లో నేను పెట్టుకుంటుంది, విడిగా ఏం పెట్టం కదా, ప్రెషర్ కుక్కరే కదా మనం యూజ్ చేసేసేది. ఇలా అన్ని పొటాటోస్ కి మనం పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్నాక ఈ మసాలా వేగినాక అందులో వేసేసుకోవడమే. ఒక పక్క టమాటో రసంకి మనకి టమాటోలు కూడా ఉడుకుతా ఉన్నాయి. ఆల్మోస్ట్ అవి కూడా ఉడికిపోయినాయి టమాటోస్ కూడా. ఇలా అన్ని హోల్స్ పెట్టేసుకున్నామంటే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇది. ఎందుకంటే పొటాటోస్ అంటే అందరికీ ఇష్టంగానే ఉంటుంది కదా. మా అమ్మాయి అయితే చాలా బాగా తింటది, తనకి పొటాటోస్ అంటే చాలా చాలా ఇష్టము. పొటాటోస్ అన్ని హోల్స్ పెట్టేసాను. ఇప్పుడు ఈ స్పైసెస్ కూడా వేగిపోయినాయి. ఇంకా ఇందులో వేసేసుకొని మనం కొంచెం కలుపుకోవడమే. కొంచెం సేపు వీటిని మగ్గనివ్వాలి ఈ స్పైసెస్ లో, ఎందుకంటే ఈ మసాలా అంతా దానికి పట్టాలి కదా. అందుకోసం బాగా కలుపుకొని లో సిమ్ లో పెట్టుకొని వీటిని మగ్గించుకోవాలి, లేదంటే మళ్ళా కొంచెం మాడిపోతాయి అలాగా. ఎందుకంటే దీంట్లో లిక్విడ్ గా ఏమి ఉండవు కదా, డ్రైగా ఉంటుంది కదా, అందుకోసం కొంచెం మాడిపోతుందని లో సిమ్ లో పెట్టుకొని మనం మగ్గించుకోవాలి. ఇవి ఇలా మగ్గేటప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర కట్ చేసుకున్నాం. మనం లో సిమ్ లో పెట్టుకోవాలి దీన్ని. లో సిమ్ లో పెట్టేసుకొని ఒక మూత పెట్టేసుకున్నాము. ఓకే, ఇప్పుడు మనం కొత్తిమీర కట్ చేసేసుకుందాం. నేను కొత్తిమీర కూడా కట్ చేసి ఉంచేసాను, అయిపోయింది. అవి మగ్గేలోపు మగ్గినాక చూసుకొని కొత్తిమీర వేసేసుకోవడమే. లాస్ట్ లో ఫైనల్ గా అయిపోయింది. ఇప్పుడు టమాటోస్ కూడా ఉడికిపోయింది. ఇంకా వీటిని మనం వేరే ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. ఈ టమాటో రసానికి టమాటోస్ పండుగ అయితే బాగుంటది. పండు టమాటోస్ అని త్వరగా కూడా ఉడికిపోతాయి. వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని మనం చల్లటి వాటర్ పోసుకున్నాము. చల్లటి వాటర్ పోసుకొని ఒక 5 minutes ఉన్నాక ఇవి చల్లగా అయిపోతాయి కదా. చల్లగా అయిపోయిన తర్వాత వీటిని మనం పొట్టు తీసుకోవాలి టమాటోస్ ని.
ఓన్లీ పొటాటోస్ కూడా మగ్గుతున్నాయి. ఇవి కొంచెం ఒక 10 to 15 minutes పట్టిద్ది, ఎందుకంటే ఈ స్పైసీ అంటే పొటాటోస్ పట్టాలి కదా మనకి, అందువల్ల ఒక కొంచెం టైం పట్టిద్ది. అందుకే మాడకుండా ఉండడానికి లో సిమ్ పెట్టుకోమని చెప్పాను. లో సిమ్ పెట్టుకొని మగ్గించుకున్నామంటే బాగుంటుంది. ఇప్పుడు నేను టమాటోస్ నార్మల్ వాటర్లో పోసేసా కదా, వీటిని ఇప్పుడు మనం పీల్ చేసుకోవాలి. పొట్టు తీసుకోవాలి, వీటిని ఇలా మొత్తం పొట్టు తీసేసుకోవాలి. ఇవన్నీ పొటాటోస్ మొత్తం మగ్గిపోయినాయి, ఇంకా అయిపోయింది ప్రాసెస్ ఇంకా. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసేసుకోవడమే. ఇదిగోండి బేబీ పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వేడి బేబీ పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు రసం కూడా రెడీ చేసేసుకున్నాము. ఈ టమాటోస్ అన్ని చల్లారినాయి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీలో జ్యూస్ లాగా వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఒక గిన్నెలో జల్లెడ పోసుకోవాలి. దీన్ని ఇదిగోండి, ఈ విధంగా మనం జల్లెడ పోసుకోవాలి. రసాలు ఒక్కొక్కరు ఒక్కోలాగా పెడతారు కదా, ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో పెడుతుంటారు. ఎవరి స్టైల్ వాళ్ళదేనండి, అంతే. ఇదిగోండి, ఇలా మెత్తగా మిక్స్ చేసేసుకున్నామంటే పలుపు కూడా ఏమంత ఉండదు. ఇంక ఇప్పుడు మనం ఈ టమాటో రసానికి ఇంకా చింతపండు యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఏముండదు. ఈ టమాటోస్తోనే సరిపోతుంది. ఇదిగోండి, చూడండి, పలుపు కూడా ఏమంత రాలేదు. బాగా ఉడికించి మనం మిక్సీలో పేస్ట్ లాగా వేసుకున్నాం కదా, ఇలా మొత్తం ఇలా ప్రెస్ చేసుకొని మొత్తం జ్యూస్ తీసేసుకోవాలి. ఇదిగోండి, పలుపు కూడా పెద్దగా ఏమి రాలేదు, కొంచెమే. ఆ తర్వాత దీన్ని మనం స్టవ్ మీద పెట్టేసుకొని దీనిలో ఈ పులుపుకి ఎంత వాటర్ సరిపోతాయో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి మనం. చూడండి, ఒక 2 గ్లాసెస్ వాటర్ పట్టినాయి. నాకు వాటర్ యాడ్ చేసాం కదా, ఇప్పుడు దీనిలో మనం వెల్లుల్లి వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఇలా స్మాష్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి మనం. ఈ వెల్లుల్లి రెబ్బలు ఇలా డైరెక్ట్గా కాకుండా కొంచెం నలకొట్టి వేసేసుకున్నాం అనుకోండి, త్వరగా ఉడుకుతాయి. కావాలంటే దీంట్లో వెల్లుల్లి కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, ఎందుకంటే వెల్లుల్లి మంచిదే కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు మనకి. ఎందుకంటే దీనిలో నేను ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. వాటిని కూడా ఇలా నలకొట్టుకొని వేసుకుంటున్నాను నేను. ఇదిగోండి, ఇవి వేసేస్తున్నా వెల్లుల్లి. ఆ తర్వాత దీనిలో మనం ఉప్పు వేసుకోవాలి. నేను కల్లుప్పు వాడతాను కొంచెం,
కావాలంటే మెత్తడి పైన వేసుకోవచ్చు, కల్లు పైన వేసుకోవచ్చు. చూసుకొని ఉప్పు టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో చారు పొడి వేసుకోవాలి మనం. రసం పౌడర్, ఇది ఇంట్లో తయారు చేసుకునే రసం పౌడర్. ఇంట్లో తయారు చేసుకునే రసం పౌడరేనండి, ఇది బయట కొనుక్కొచ్చింది కాదు. ఈ రసం పౌడర్ ఎలా తయారు చేస్తారో తర్వాత నేను ఒక వీడియోలో మిక్స్ చేసి చూపిస్తాను. ఒక 2 స్పూన్స్ అలా పట్టిద్ది. ఇవన్నీ వేసేసి మనం మరిగించడమే. కొంచెం సేపు ఇలా మరిగించాక ఆ తర్వాత మనం పోపు పెట్టుకోవాలి. కొంచెం సేపు ఒక 5 to 10 minutes మరిగించామంటే బాగుంటుంది, ఎల్లిపాయలు ఉడికేదాకా. ఇదిగోండి రసం కూడా మరిగిపోతుంది మనకి. అన్నీ వేసేసాం కదా, కొంచెం మరిగిస్తే చాలని చెప్పా కదా. ఇదిగోండి రసం కూడా మరిగిపోతుంది. ఇది ఒక పక్క మరుగుతుంది కదా, అలా ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాము, అంటే పోపు పెట్టుకుందాము. దీనిలో కూడా కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆయిల్ వేడెక్కనిద్దాము. ఆయిల్ వేడెక్కినాక దాంట్లో మనం పోపు దినుసులు వేసుకోవాలి. టమాటో రసం కూడా చాలా టేస్టీగా ఉంటుంది, అందరూ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి రెసిపీస్ అన్నీ. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిపోయింది కదా, దాంట్లో కూడా మనం చాయ్ మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర. ఇందాక అందులో కూడా జీలకర్ర వేసేసాం కదా, ఇప్పుడు దీంట్లో కూడా కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఆ వేసుకున్న తర్వాత 2 ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తాలింపుని మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ కొంచెం తురిమి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది రసంలో. ఇదిగోండి ఇలా చిన్న చిన్నవి ఉన్నాయి అనుకో, చాలా యూజ్ అవుతాయి మనకి. నేను ఇప్పుడు పోపు వేగుతుంది కదా, పోపు వేగేలోపు మనం ఆల్రెడీ పోపు మొత్తం వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటేనే అసలైన రుచి చాలా బాగుంటుంది. ఇంగువ వేస్తేనే టేస్ట్ తెలుస్తుంది మనకి. రసమైనా సాంబార్ అయినా ఇలాంటి వాటిలో ఇంగువ వేసుకుంటేనే చాలా బాగుంటుంది మనకి. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు ముక్కలుగా చేసి వేసుకున్నాం అనుకోండి, పిల్లలకు కూడా పెద్ద పీసెస్గా కాకుండా చిన్న పీసెస్గా కనిపించి వాళ్ళు కూడా వెంటనే తినేస్తారు. అదే మనం పెద్దగా అలా వేస్తుంటే పిల్లలు ఇష్టపడరు కదా. నేనైతే కొంచెం కట్ చేసి అలా వేస్తుంటాను, ఇంకా పిల్లలు తీసేసే పని లేకుండా డైరెక్ట్గా అలా తినేస్తారు. అది వేగినాక చివరిగా మనం కొంచెం పసుపు వేసుకోవాలి. అయిపోయింది, పోపు వేగిపోయింది కదా. ఇప్పుడు మనం దాంట్లో రసానికి పప్పు పెట్టేసేసుకోవడమే. దీంట్లో మనం కొబ్బరి తురుము వేసుకోవాలి. దీంట్లో ఎండు కొబ్బరి తురుము వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా చిన్న చిన్నవి ఉన్నాయి అనుకోండి ఇంట్లో, ఈజీగా వెంటనే తురుముకొని వేసేసుకోవచ్చు. ఇదిగోండి ఈ చిన్న దాంట్లో ఎండు కొబ్బరి తురుముకొని వేసుకోవాలి. డైరెక్ట్గా ఇలా తురిమేసేసి వేసేసుకోవచ్చు, దాంట్లో పట్టుకుంటా ఉంటుంది, ఈజీగా వెంటనే అయిపోతుంది.
కొంచెం చూసుకొని మనం చూసుకొని వేసుకోవడం, ఒక చిన్న ముక్క సరిపోతుంది. అలా వేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది మనకి. అయిపోయింది. చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే రసం కూడా రెడీ అయిపోయింది. సూపర్గా టేస్టీగా ఉండే టమాటో రసం, బేబీ పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది.